మిత్రులందరికీ మరియు ఈ సమావేశానికి వచ్చిన అతిథులందరికీ నా యొక్క నమస్కారం. సోదరుడు, నా స్వంత తమ్ముడులాగా భావించే దేవేందర్ రెడ్డి ఎప్పుడు నిరంతరం ఈ ప్రవాస భారతీయుల గురించి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నిరంతరం మాతో సంఘర్షణ పడుతుంటూ ఎన్నో సమావేశాలు, ఎన్నో డిస్కషన్లు 200 దేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల గురించి, అది న్యూజిలాండ్ కావచ్చు, న్యూయార్క్ కావచ్చు, పీజీ కావచ్చు, సైప్రస్ కావచ్చు, గల్ఫ్ దేశాలు కావచ్చు, దేశాలు ఏదైనా సమస్యలు మాత్రం కొద్దిగా ఒకే రకంగా ఉంటాయి. దేశం గురించి చాలా మంది మాట్లాడారు, ఎందుకంటే అక్కడ చాలా కష్టాలు అనుభవించి నేను ఈ స్థాయికి వచ్చాను కాబట్టి. ప్రవాస భారతీయులు ఎవరు కూడా కావాలని పోరు ఈ దేశాలు. ఒక 10% ఇప్పుడు మాలాంటి వాళ్ళ పిల్లలు మాస్టర్స్ చేయడానికి, మంచి యూనివర్సిటీ చదవడానికి, లేదు ఇంతకన్నా ఎక్కడైనా రీసెర్చ్ చేయాల్సిన అవకాశాలు అందిపుచ్చుకోవాలి. కానీ 90% ఏ ప్రవాసి భారతి కూడా విదేశాలకు పోవాలని కోరుకోడు. తన తల్లిని విడవాలనుకోడు, తండ్రిని బతికిపోవాలనుకోడు, ఊరు విడవాలనుకోవాలనుకోడు, తన బంధువులను విడిచిపోవాలనుకోలేడు, ఇంత అద్భుతమైన దేశాన్ని విడిచిపోవాలనుకోలేడు. ప్రపంచంలో ఎన్నేమున్నా భారతదేశంలో సంస్కృతి, సాంప్రదాయాలు, మన జీవన విధానం, మన పండుగలు, మన సాంప్రదాయాలు ప్రపంచంలో ఎక్కడ కూడా లేవు. ఎందుకు పోవాల్సి వస్తుంది దేశం నుంచి? ఇప్పుడు ఎవరు అన్నారు దేశం ఇంకా అభివృద్ధి చెందా? కాదు, ఇది అభివృద్ధి చెందిన దేశాన్ని మనం పాడు చేసుకున్నాం. ఇప్పుడు మీరు వెళ్ళాల్సిన అమెరికా 300 సంవత్సరాల కింద ప్రపంచంలో లేదు, అది పట్టణంలో లేదు. కానీ అప్పుడే మనం అన్నింటిలో అంటున్నారా మేము విజయనగర సామ్రాజ్యం. ఇది మర్చిపోతుంది, ఏదో కోల్పోయింది, ఆత్మ కోల్పోయింది దేశం. 1000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఈ దేశాన్ని చూస్తే ప్రపంచ దేశాలే. మీరు కావాలంటే కాకతీయ డైనస్టీ రుద్రమదేవి రూల్ చేసినప్పుడు, విదేశీయులు వచ్చినప్పుడు ఆమె పరిపాలన మీద బుక్స్ రాశాడు. అంతకుముందు 8th సెంచరీ కావచ్చు, 7th సెంచరీ కావచ్చు, ఇది ప్రపంచానికి జ్ఞానం నేర్పిన దేశం. నలంద లాంటి విద్యాలయాలలో ప్రపంచమంతా చదువు నేర్పుకున్న దేశం. ఈ దేశం చాలా గొప్పది, ఈ దేశం చాలా గొప్పది. నిర్వీర్యమైపోతున్నది, నిరాశ చెందుతున్నది దేశంలో. కాబట్టి మీరు ఇప్పుడు ప్రవాస భారతిలో ఉండి కొందరికి చెప్తున్నాను, ఏ దేశం ఏగినా ఎందుకు ఆడినా పోడరా నీ తల్లి భూమి భారతి. ఎవరైతే కష్టాలు ఉన్నప్పుడే పోగుతున్నాడు మా దేశాన్ని. నేను చాలా దేశాలు వెళ్ళాను, సుమారు 120 కంట్రీస్ వెళ్ళాను. కష్టం అన్నప్పుడే భారతదేశం జ్ఞాపకం వస్తుంది. ఎవరైతే సకల సౌఖ్యాలు అక్కడ సెటిల్ అయిపోయాడు, భారతదేశాన్ని మర్చిపోయాడు, ఉన్న ఊళ్ళు ఇల్లు కూడా మర్చిపోయాడు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను ఈ వేదిక ద్వారా, ఈ దేశం బలమైనది. ఈ దేశంలో ఉన్న సిద్ధాంతాలు కావచ్చు, ఈ దేశంలో ఉన్న దైవభక్తి కావచ్చు, ఈ దేశంలో ఉన్న దేశభక్తి కావచ్చు, ప్రపంచం ఎక్కడ కూడా లేదు. సుమారు తరవేశ్వర లాంటి టెంపుల్లో 1000 సంవత్సరాల క్రితమే 1000 టన్నుల ఒక స్తూపాన్ని కూడా ఆ రోజుగా నిర్మించారు. ఈ రోజు మనం చూసుకున్న చిన్న చిన్న గల్ఫ్ కంట్రీస్, ఆ కంట్రీస్ ఆకాశ మేడలు, అద్దాల మేడలు కాదు. ఒకసారి భారతదేశాన్ని చూడండి. మధురై టెంపుల్స్ కావచ్చు, ఉదయపూర్ ప్యాలెస్ కావచ్చు, ఉదర్నపూర్ ప్యాలెస్ కావచ్చు, ఈ దేశంలో బరోడా ప్యాలెస్ కావచ్చు, ఈరోజు దుబాయ్, అక్కడ న్యూయార్క్ అని చూస్తున్నాం. అవన్నీ ఏమి లేవు ఒకప్పుడు, అవి లేనే లేవు. 10th సెంచరీలో మీరు వెళ్ళి చూడండి, మక్కా అప్పుడు ఫోటోలు ఉన్నాయి, ఏమి లేదు. తినడానికి తిండి కూడా లేని దేశాలు మనం కోల్పోయినాం. ఈ దేశాన్ని కోల్పోతున్నాం. ఈ దేశాన్ని వచ్చేసి అందరు మేధావులు కాబట్టి చెప్తున్నా,
ఈ దేశాన్ని మించింది ప్రపంచంలో ఏది లేదు. గతం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటా, గతం ఒక్కసారి. చాలా మంది భవిష్యత్తు అంటారు, గతమే చాలా బ్రహ్మాండంగా ఉంది, దాని గురించి పాటుపడితే చాలు. కాబట్టి ప్రవాస భారతిలో ముఖ్యంగా చెప్తున్నా, దయచేసి ఎక్కడన్నా ఉండండి, కొద్దిగా ఈ దేశం పట్ల నిబద్ధత, ప్రేమ, ఈ డబ్బులు కాదు మాకు కావాల్సింది, ఈ దేశం పట్ల కృతజ్ఞత, ఈ నేల పట్ల అభిమానం, ఈ భారత మాత పట్ల ఒక గాఢమైన అభిమానం. ఎక్కడ దొరకదు ప్రపంచం, ఎన్నున్న భారత మాత దొరకదు. నీ చెరువు, నీ చెలక, నీ తల్లి, నీ తండ్రి, నీ తాత అందరూ నడయాడిన నేల ఇక్కడ ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రవాస భారతీయులకు చెప్తున్నా, ఈ వేదిక ద్వారా ఈ దేశం మనది. తన దేశమే పోయిన రోజు ప్రపంచంలో నీకు ఎక్కడ లేదు. ఈరోజు ప్రపంచంలో మార్పు వస్తుంది. ఒక గంట లోపల ఒక దేశ అధ్యక్షులు లేవాడుతున్నాడు. ఎక్కడుంది సార్వభౌమత? కాబట్టి మీ దేశాన్ని ప్రేమించండి. ఈ దేశం బలం ఉంటేనే మీరు బలం ఉంటారు. ఏ దేశంలో మీ డాలర్లు, మీ ఫండ్స్, మీ రియాల్స్, దిరాల్స్ పనికిరావు. భారతదేశం మీద మీరు పెంచుకునే ప్రేమ, మీరు పెంచుకునే అభిమానమే మీకు ఎక్కడ ప్రపంచంలో ఉన్నా కాపాడే శక్తి ఈ దేశానికి ఉంది. దానికి రుజువు కూడా చేశాం. ఉక్రెయిన్ కావచ్చు, ఖతార్లో కావచ్చు, మరీ ముఖ్యంగా ఇక వేదిక గల్ఫ్ సమస్యలు చెప్పారు సుధాల్ అశోక్ తేజ గారు అన్నగారు. రైట్, అడిగింది నేనే అసెంబ్లీలో. మేనిఫెస్టోలో 420 పెట్టారు. రాజకీయ వేదిక కాదు, ఎవరినో పోగొట్టడానికి, విమర్శించండి. అడిగారు రాష్ట్ర ప్రభుత్వానికి, గల్ఫ్ 15 లక్షల కార్మికుల కడగండ్లు, వాళ్ళ భార్య బిడ్డల గోస, తెలంగాణ పల్లెల, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో పడుతున్న గోస 23 నిమిషాలు గంటాపదంగా అసెంబ్లీలో మాట్లాడారు. అప్పుడే ముఖ్యమంత్రి గారు ఆ రాత్రి విప్లవాడ ఎమ్మెల్యేని పంపి, రాకేష్ రెడ్డి అంత బాధపడుతున్నాడు, ఇంత తీవ్రంగా ఉంటుంది ఆ సమస్య గల్ఫ్, మీకు తెలియని చరిత్ర వేరే ఉంది, మీరు ఇచ్చే పేపర్లలో లేదు, మా హృదయంలో ఉన్న బాధలు, ఉత్తర తెలంగాణ మేము పడుతున్న బాధలు, ఏడుస్తున్న బాధలు, మా కన్నీళ్ళని అసెంబ్లీ వేదిక చెప్పాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే నాకు ఉత్తర తెలంగాణ అంత అవగాహన లేదు ఆ సబ్జెక్ట్ మీద. ఆ రోజు కదిలిపోయిన ముఖ్యమంత్రి ఆది శ్రీనివాస్ గారిని పంపించాడు. రాకేష్ అని అడగండి, ఏం చేస్తే బాగుంటుంది, మేమేం చేయవాలి, చచ్చినోడికి పైసలు, బతికినోడికి కాదు, చచ్చినోడికి. ఎందుకంటే భార్యలు విధవలు అవుతున్నారు, పిల్లలు అనాథలు అవుతున్నారు అంటే 10 లక్షలు వెళ్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాధ్యత రాకేష్ 5 lakhs ఇస్తాం, అది పెంచుతాం. చాలా సమస్యలున్నాయి, చాలా చెప్పారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. ఇంకా రెండోది, ఎప్పుడు విదేశాలలో ఎక్కడున్నా, ఎందుకంటే ఈరోజు మేము బయట దేశాలలో చాలా అనుభవించాం, ఇక్కడ ఏం లేకుండా ఆత్మాభిమానం ఉన్నది. బయట దేశాలు అన్నీ ఉన్నాయి, ఎన్నోసార్లు ఆత్మ చంపుకోవాలి, కానీ ఇక్కడ మన దేశం, మన నేల, మన వాళ్ళు అన్నీ ఉన్నాయి. కాబట్టి మీకు ఎప్పుడు ఎక్కడ ఏ అవసరం ఉన్నా, కిరణ్ లాంటి ఎన్ఆర్ఐస్ కావచ్చు, వాళ్ళు ఎన్ఆర్ఐస్ కూడా ఇక్కడ చెప్పి అయ్యారు, మేము ఎమ్మెల్యేలు అయ్యాము, మీకు ఎప్పుడు ఏ వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా మేము పరిష్కరించుదాము. కానీ దేశంలో కూడా మీరు గమనించండి సమస్యలని, విద్య ఎడిపోతుంది, వైద్యం ఎడిపోతుంది, మీకు కొద్దిగా గమనించండి. ఇప్పుడు చాలామంది డాక్టర్స్కి అవార్డ్స్ తీసుకున్నారు, డాక్టర్స్ కూడా చెప్తున్నాను, కొన్ని విద్య, వైద్యం, ఉపాధి పట్ల మీకు ఏమైనా ఉంటే సలహాలు ఇవ్వండి. గవర్నమెంట్ కావచ్చు, ఇంకా మీరు ఇంటలెక్చువల్స్ ఏమైనా సమస్యలు ఉంటే, ఈ దేశం తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ముందుకెళ్ళాలి, జయ జయ హే తెలంగాణ పాట ఉంటే గుణపాలు పుచ్చుకున్నట్టుగా ఉండేది. అమరవీరులంతా కళ్ళ ముందు వెళ్తున్నారు, ఒళ్ళు కాల్చుకున్న వాళ్ళు, ఊరు పెట్టుకున్న వాళ్ళు. మేము ఇప్పుడు తెలంగాణ వచ్చినాక ఉయ్యాలడుగుతున్నాం. కాబట్టి అమరవీరులకు వాళ్ళు చేసిన త్యాగాలు ప్రపంచంలో అతి విలువైన, ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణ వస్తే అబ్బ దొరుకుతుంది, భూప దొరుకుతుంది, ఉద్యోగం వస్తుంది, ఉపాధి వస్తుంది. వాళ్ళ దాంట్లో ఉన్న నిజాయితీ మాలో 10% ఉన్న సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. 10% ఉన్న
ఇక చివరిగా నాకు ఎవరిని విమర్శించాలని లేదు. ఒకటి సుధాల అశోక్ తేజన్ ఒక మాట అన్నాడు, మళ్ళీ రావాలి. మాకెవ్వరు మళ్ళీ వచ్చిన ఇబ్బంది లేదన్నా. గాంధీ గారు వచ్చినా, నెహ్రూ గారు వచ్చినా, ఇంకెవరైనా ఎవరు వచ్చినా పర్వాలేదన్న. దేశాన్ని మాత్రం మళ్ళీ విడదీయకండి. మేము చరిత్ర కూడా మీరు కవులు రాసిందే చదివినాం. చరిత్ర ఏం జరిగింది, ఈ దేశం ఏం కోల్పోయింది, దేశం ఎట్లా విభజించబడ్డది, మీరు రాసిన కవులు రాసిన కవితలే మేము చదివినాం, కవులు రాసిన చరిత్రలు మేము చదివినాం. కాబట్టి ఎవరైనా రండి, మళ్ళీ పోయిన వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళని రండి మళ్ళీ భూభాగం భారతదేశాన్ని, కానీ దేశాన్ని మాత్రం విడదీయాలి. దీపు దాసు లాంటి వాడు చావడానికి కారణం కాదు. చెట్ల కట్టి కాల్స్తుంటే కన్నీరు గార్చని ప్రపంచం ముంగట వల్ల మా దేశాన్ని విడగొట్టదు. మాకెవరు లేరు. 234 దేశాలు ఒక్కరు కూడా ఖండించదు. కాబట్టి భారతదేశం ఉన్నదే ఒకటి, మాకు ఉంచండి. మిగతా వాళ్ళకి చాలా దేశాలు ఉన్నాయి, మా దేశాన్ని మాకు ఉంచండి. మళ్ళీ ఎవరన్నా రండి కానీ దేశాన్ని విడగొట్టకండి దయచేసి. అందరికీ ఇదే మాట చెబుతూ అందరం కలిసి ఉందాం. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, భాషలకు అతీతంగా. దేశం నిర్వీర్యమైన రోజు, దేశం బలహీనపడ్డ రోజు ప్రతి ఒక్కరికి బలహీనం అవుతుంది. మీ అందరికి చేతులెత్తి జోడిస్తూ ప్రార్థిస్తున్నా, ఈ దేశాన్ని కాపాడుతున్నాం.